బాలాజీనగర్ ఉగాది సెంటర్లో సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి నారాయణ, పొంగూరు రమాదేవి దంపతులు విచ్చేశారు. ఉత్సవానికి విచ్చేసిన వారికి ధార్మిక సంస్థ నిర్వాహకులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ఆశీస్సులను మంత్రి దంపతులు పొందారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. నెల్లూరు సిటీలోని 15 ప్రభుత్వ స్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. మహాస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి చెందాలని, ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాదులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ధార్మిక సంస్థ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు పంచాంగ ప్రవచనాలు చేసిన రమేష్ శర్మ గారికి మరియు వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారికి, మేయర్ గారికి, వచ్చి శ్రీనివాసరెడ్డి గారికి, నడా చైర్మన్, మరియు ఉచ్చి ప్రసాద్ గారికి, మరియు వేదికను వచ్చిన ప్రజలకు, ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులందరికీ నమస్కారాలు. ఈరోజు పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మీకు అందరికి ఇప్పుడే యాక్చువల్గా ప్రసాద్ గారు చెప్పారు, మన రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉండింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో వివిధ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతూ ఈరోజు అటు రాజధానిలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా డెవలప్మెంట్స్ని స్టార్ట్ చేశారు. మన నెల్లూరు సిటీకి నేను ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా వహిస్తున్నాను. నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పానో దానికంటే ఎన్ని రెట్లు ఈరోజు నెల్లూరులో డెవలప్మెంట్ స్టార్ట్ చేసే మీ అందరికీ తెలుసు. ఏదైతే 14-19 యూజీడీ స్టార్ట్ చేసాం, ఈరోజు నెల్లూరు అంటే దోమలు అంటున్నారు. మరొక 6 నెలలు ఉంటే దాని ఇబ్బంది. ఆ యూజీడీ గత ప్రభుత్వం చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, అది చేయలేక పూర్తి చేస్తున్నాం. మిగిలిపోయిన ఏరియా కూడా పూర్తి చేస్తాం మీ అందరి సపోర్ట్తో. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వాటర్ కూడా జూన్కి అందరికి ఇస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పెళ్ళానికి ఇస్తున్నారు. అదేవిధంగా 15 హై స్కూల్స్ విఆర్ఐ స్కూల్ ఎలా డెవలప్ చేసామో అదేవిధంగా 15 హై స్కూల్స్ నెల్లూరులో డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా 55,000 చెట్లు ప్రతి 15 మీటర్లు కూడా చెట్టేయాలని ఒక ప్రణాళికతో ఆల్రెడీ 10,000 చెట్లు వేశారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు సిటీలో టేకప్ చేస్తాం. మీ అందరి సపోర్ట్తో ఇది కంప్లీట్ చేస్తామని ఈ నూతన సంవత్సరంలో ఇప్పుడే ఏదైతే రమేష్ శర్మ గారు చెప్పారో, కొత్త సంవత్సరం జనరల్గా ఏంటంటే January 1st అనేది జనరల్గా న్యూ ఇయర్ అందరికీ తెలుసు. కానీ మన తెలుగు వారికి ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం, ఈ రోజు నుంచి స్టార్ట్ అయినది. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉగాది సంవత్సరంలో ఆర్థికంగా ఈ రాష్ట్రం అన్ని విధాల డెవలప్ కావాలని, దానికి శ్రీ విద్యాశంకర మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీరందరూ ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్సరంలో సకల ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో అందరూ ఉండాలని, ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు. పుష్పగిరి శంకరాచార్య శ్రీ విద్యాశంకర భారతి స్వామి గారు ఆ పాద సన్నిధిలో మన అందరం ఈ ఉగాది కార్యక్రమం జరుపుకుంటున్నాం. వచ్చి భువనేశ్వర ప్రసాద్ 27 21 ఏళ్ళు, 24 ఏళ్ళు. మేము ఆల్మోస్ట్ కొంతమంది పుట్టుండరు ఇక్కడ వచ్చిన వాళ్ళు. నేను చాలా సంవత్సరాలు అటెండ్ అయినా, ఊర్లో ఉండి జిల్లాలో ఉంటే డెఫినెట్గా ఇక్కడికి అటెండ్ అయినాం. పెద్ద స్వామి, ఈ స్వామిని పుష్పగిరి శంకరాచార్య మఠం నుంచి
ఇక్కడికి తీసుకురావటం, విద్యాశంకర భారతి స్వామి గారిని మన ముందుకు తీసుకురావటం చాలా అదృష్టం, మన అందరిది అదృష్టం. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడూ స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి చేసే కార్యక్రమం వచ్చి కోనేశ్వర ప్రసాద్ అంటే మచ్చలేని వాడు, నిస్వార్థము. ఆయన కార్పొరేటర్గా ఉన్నా, కౌన్సిలర్గా ఉన్నా ప్రజలకు సేవ చేయటం తప్ప ఇంక వేరే సొంతం గురించి ఆలోచించేవాడు కాదు. అటువంటి వ్యక్తి ఒకసారి మన పెద్ద మన ముందుకు తీసుకొని వచ్చి మనందరిని ఆశీర్వదించడం మనందరం చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ, నాకేంటంటే మా అత్తగారి ఇంట్లో పూజ ఉంది, అక్కడ నన్ను కూడా రమ్మని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమైనా స్వామి సన్నిధి ఆయన పాదాలకి దండం పెట్టుకునే అదృష్టం నాకు కలిగిందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ఈ ఉగాది ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశులు విద్యాశంకర భారతీ మహాస్వామి గారిని ఆహ్వానించి వారి సమక్షంలో పెద్దలు మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు దంపతులు, మేయర్ గారు, పెద్దలందరిని ఆహ్వానించి మీ అందరితో ఈ ఉగాది పర్వదినాన్ని స్వామివారి ఆశీస్సులు అందుకునే భాగ్యం కల్పించినందుకు కమిటీ వారికి, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రమేష్ స్వామి వారు పంచాంగ శ్రవణం ద్వారా రాబోయేటువంటి సంవత్సర ఫలితాలని చెప్పారు. ఎవరికన్నా బాగలేని ఉంటే స్వామివారి అనుగ్రహంతో అవన్నీ కూడా ఎవరికి ఏమి ఆ లాభాలు నష్టాలు వాటితో స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని, నెల్లూరుకి, రాష్ట్ర భవిష్యత్తుకి పరిపాలనలో ప్రధాన భాగస్వాములైన మా మంత్రివర్యులు ప్రసాద్ గారు చెప్పినట్టు రాజధాని నిర్మాణంలో, ఈ రాష్ట్ర నగర అభివృద్ధిలో వారు చేస్తున్న కృషికి మీ ఆశీర్వచనం ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు, మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేము మొదటి నుంచి భారతీయ సాంస్కృతిక విలువలు, మన యొక్క హైందవ ధర్మం, ఈ సంస్కృతి, దీనికోసంగా మేము మా జీవితాంతం కూడా ఇప్పటి వరకు పనిచేస్తూ ఉంటాం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షల్లో, ఉగాది సంబరాల్లో ఈరోజు మనకి ఇక్కడ మన యొక్క విద్యాశంకర భారతీ మహాస్వామి గారు రావడం అనేది నెల్లూరు జిల్లా ప్రజల యొక్క, సింహపురి ప్రజల యొక్క అదృష్టం. అది అటువంటి మహనీయులు మన ముందుకు వచ్చి మన యొక్క పంచాంగ శ్రవణం, అదే రకంగా మనల్ని ఆశీర్వచనం చేయడం ఏదైతే ఉందో అది మన సింహపురి ప్రజలకి, ముఖ్యంగా మన ఈ బాలాజీ నగర్, ఏసీ నగర్, ఈ ప్రాంత వాసులందరి యొక్క అదృష్టం. అందువల్ల అటువంటి యొక్క మహనీయుల యొక్క భాషను వినవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఒక సంకల్పం ఒకనాడు 2002లో ఈ ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి గారు 2000 సంవత్సరంలో ఒక కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి ఏమైనా చేయాలా అనేటువంటి సంకల్పంతో నెల్లూరు, బాలాజీ నగర్, ఏసీ నగర్ గుర్తింపుకు రావాలని ఆ రోజు అనేక ఉద్యమాలు, పెన్ననీటి ఉద్యమం, ఈ ప్రాంతానికి పెన్ననీరు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ తర్వాత డ్రైనేజ్ ఉద్యమం, ఆయన సంకల్పించిన ఉద్యమం నారాయణ గారు సఫలీకృతం చేశారు. ఆ విధంగా చేసిన సందర్భంలో ఇక్కడ ఒక మంచి విజయంతో గెలిచినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఒకనాడు జాన్యువరి 1 చేయాలని సంకల్పిస్తుంటే ఈ ప్రాంత పెద్దలందరూ ఉగాది చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తుమ్మగుంట దేవస్థానానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థ భట్టవరం పట్టాభిరామయ్య గారు 2002వ సంవత్సరం చిత్రభావనామ సంవత్సరంలో ఎవరినైనా
ఒకరిని 20 రోజులు సత్కరించకూడదా ఒక కైపెడుతుంది అన్నాడు. దాంతో సత్కారము పంచాంగ శ్రవణము ఆ రోజు సామాన్యంగా జరిగింది. ఆ తర్వాత స్వభానునామ సంవత్సరంలో భూమిపాల్ గారిని తీసుకువచ్చాం. ఆయన మొదటి సేవేంద్ర సరస్వతి నామధేయంతో సన్యాసం తీసుకున్నారు. వారి తర్వాత క్రమ సన్యాసంలో శంకరాచార్య పరంపరలో తారణనామ సంవత్సరంలో వీరి గురువులు శ్రీ విద్యా నృసింహభారతీ స్వామి వారు ఈ వేదిక మీదకి వచ్చి అందరినీ ఆశీర్వదించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ శ్రీ శంకరాచార్య స్వామి వారు పుష్పగిరి సంస్థానానికి 48వ పీఠాధీశ్వరులుగా 48 మంది పరంపర అంటే ఆచార్యుల పరంపర అంటే దాదాపు 3-4 వేల సంవత్సరాల నాటి సంస్థానం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు శంకరాచార్య పరంపరలో ఉన్నటువంటి స్వతంత్ర ఆమ్నాయ పీఠం ఈ యొక్క పుష్పగిరి శంకరాచార్య పీఠం. స్వామివారి నేతృత్వంలో ఈ యొక్క పీఠం యొక్క సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో దేవాలయాల నిర్వహణ, గోశాలల నిర్వహణ, వేదశాలల నిర్వహణ, వేద పాఠశాలల నిర్వహణ, అనేక ధార్మిక, సాంస్కృతిక, వైదిక కార్యక్రమాలకు నిలయమై ఇప్పుడే వారితో పాటు దాదాపు 20 మంది వేద విద్యార్థులు వారి వెంట వస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతం ఒక సమృద్ధి కలిగినటువంటి అభివృద్ధి ప్రాంతం కావాలంటే గీతాచార్యుడు చెప్పాడు, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతి మమ. ఎక్కడ యోగీశ్వరుడు ఉంటారో అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు, ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ అర్జునుడు ఉంటాడు, కృష్ణార్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం తథ్యం అని చెప్పి గీతలో ఆచార్యుడు చెప్పింది. కాబట్టి ఈ యొక్క స్వామివారిని ఈ 24 సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలు సాయంకాలం పూట తీసుకొని రాలేస్తున్నాం. కరోనా కానివ్వండి, నాకు ఎన్నికల్లో పడి ఆపరేషన్ జరగడం, ఇలాంటి కారణాల వల్ల ఈ మొన్న ఒక పాత్రికేయుడు అడిగాడు, అసలు ఉగాది సమ్మేళనం, ఉగాది సభ అంటే కవి సమ్మేళనాలు ఇంకా అష్టావధానాలు అవన్నీ చేస్తారు, మీరు మాత్రం పీఠాధిపతి వారిని ఎందుకు తీసుకొని వస్తారు అని చెప్పి. మన జాతక చక్రం ఈ యొక్క అన్నీ కూడా ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. రాశి ఫలాల్లోకి వచ్చేటికి తర్వాత రమేష్ శర్మ గారు అన్నీ చెప్తారు. ఒక ఆయనకు 10 ఆదాయం అయితే 2,000 ఉంటుంది, ఒక ఆయనకు 5,000 అయితే 14, 5 ఆదాయం అయితే 14,000 ఉంటుంది. ఒక ఆయనకు 2 రాజపూజం 10 అవమానం, ఇంకొక ఆయనకు 14 రాజపూజం 5 అవమానం. ఎవరికైతే జాతక చక్రంలో ఆ యొక్క బలంగా ఉండవో, బలహీనంగా ఉంటాయో వాళ్ళు గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయనేటువంటిది సనాతన ధార్మిక నమ్మకం. అందుకోసమే శ్రీ పరాభవనామ ఉగాది శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరుడు శ్రీ 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 విద్యాశంకర భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సౌజన్యంతో నెల్లూరు బాలాజీనగర్లోని ఉగాది సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 19న సాయంత్రం 6:30 ఉగాది సభ, పంచాంగ శ్రవణం, స్వామివారి అనుగ్రహాభాషణం, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాద వితరణ, మార్చి 20 సాయంత్రం 6:30 దేవదేవుడు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగును. భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. ఇట్లు ద్రోణాదుల యలమందారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, 14వ డివిజన్, నెల్లూరు నగరం.